బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నవమాసాలు జన్మనిచ్చి కన్న తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకులు రాక్షసుల్లా మారుతున్నారు. కనిపెంచిందని మరిచి తల్లిని దుర్భాషలాడుతూ విచక్షణారహితంగా దాడి చేశాడు కొడుకు. ఈ ఘటన తిరుపతి జిల్లా సోళ్లూరుపేటలో చోటు చేసుకుంది. సోళ్లూరుపేట నాగరాజపురంకి చెందిన ఉప్పల రామారావు కన్న తల్లిపై అమానవీయంగా దాడి చేశాడు. దాడి చేస్తున్న దృశ్యాలను స్థానికులు చిత్రీకరించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రామారావును పిలిపించి అతని మానసిక స్థితిపై వివరాలు సేకరించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. నవమాసాలు జన్మనిచ్చిన కన్న తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకులు రాక్షసుల్లా మారుతున్నారు. కనిపించిందని మరిచి తల్లిని దుర్భాషలాడుతూ విచక్షణారహితంగా దాడి చేశాడో కొడుకు. ఈ ఘటన తిరుపతి జిల్లా సోళ్లూరుపేటలో చోటు చేసుకుంది. సోళ్లూరుపేట నాగరాజపురంకి చెందిన ఉప్పల రామారావు కన్న తల్లిపై అమానవీయంగా దాడి చేశాడు. దాడి చేస్తున్న దృశ్యాలను స్థానికులు చిత్రీకరించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రామారావును పిలిపించి అతని మానసిక స్థితిపై వివరాలు సేకరించి కౌన్సిలింగ్ ఇప్పి పంపించారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, మనం చూస్తున్నట్లయితే వీడియోలో నిజంగా కన్న తల్లిని పాశవికంగా కొడుతున్నాడు. సో అందులో పోలీసులు చొరవ తీసుకున్నారు. బట్ అతని మానసిక స్థితి బాగాలేదు అని చెప్పి కౌన్సిలింగ్ కూడా ఇచ్చి పంపించారంట. సో ఆయన ఏ విధంగా స్పందించారు? దీని మీద అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రేనా. ఏదైతే జరిగినటువంటి ఘటన అత్యంత అమానవీయమైన ఘటన. ఇప్పుడు మన స్క్రీన్ పై చూస్తున్నప్పటికీ కూడా మన కళ్ళు కూడా చేమారుస్తున్నాయి. అంటే కన్న తల్లిని, నవమాసాలు మోసి కన్న తల్లి ఈరోజు అలాంటి కన్న తల్లిని విచక్షణారహితంగా కొడుతూ దుర్భాషలాడుతూ, అంటే అలాంటి భాష సభ్య సమాజంలో ఎవరినైనా మాట్లాడాలన్నా కూడా మనం ఒక అడుగు ఆలోచిస్తాం. అలాంటిది కన్న తల్లిని అంత వయసు వచ్చినటువంటి ఆ మూర్ఖుడు మాట్లాడుతున్నటువంటి తీరైతే మాత్రం చెల్లించి వేసినటువంటి ఘటన. అయితే కొప్పుల రామారావు అనేటటువంటి వ్యక్తి మానసిక స్థితి అయితే బ్రహ్మాండంగా ఉంది. ఆయన గతంలో కూడా లోక్ సత్తా లాంటి ఒక మంచి వాల్యుబుల్ ఉండేటటువంటి పార్టీలో కూడా పనిచేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇలాంటి విలువలతో కూడుకున్నటువంటి పార్టీలో అలాంటి వ్యక్తులతో నడిచినటువంటి రామారావు లాంటి వ్యక్తి ఈరోజు కన్న తల్లి పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆ దృశ్యాలు అయితే మాత్రం ఈరోజు మనం నిన్న ఉదయం జరిగింది. అయితే ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పట్ల అయితే మాత్రం పోలీసులు స్పందించారు. దీంట్లో కూడా స్థానికులు ఆ దృశ్యాలని, అంటే స్థానికులు వాదిస్తున్నారు, కన్నతల్లిని కొట్టొద్దని వాదిస్తూ కూడా వీడియోలు చిత్రీకరించినటువంటి వీడియోలని పోలీసులకు పంపించారు. పోలీసులు ఆ దృశ్యాలు చూసిన తర్వాత వారు కూడా ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. కన్నతల్లి పట్ల ఇంత దుర్మార్గంగా కూడా వ్యవహరిస్తారా అంటూ పోలీసులు రామారావుని పోలీస్ స్టేషన్ పిలిపించారు. ఆయన మానసిక స్థితి ఏమైనా ఇబ్బందికరంగా ఉందంటూ కూడా పోలీసులు ఒకంత విచారణ చేపట్టి, కానీ మానసిక స్థితి బాగానే ఉంది. కానీ చదువుకున్నటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని సమాజంలో ఇలాంటి ఘటనలు చేయకుండా ఉండేందుకు ఖచ్చితంగా కూడా గట్టిగా కౌన్సిల్ ఇచ్చారు. రెండోసారి ఇలాంటి కానీ రిపీట్ అయితే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా రామారావుకి గట్టిగా మందలించి పంపించండి కూడా మన సమాచారం అందుకుంది. రైట్ చరిత్, థ్యాంక్ యూ.